కరోనా తర్వాత మరో వైరస్ చైనాలో బీభత్సం సృష్టిస్తుంది. అక్కడ హ్యూమన్ మెటానియా హెచ్ఎంపీవీఏ వైరస్ కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. బాధితులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా చైనాలోని 14 ఉత్తర ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ వైరస్ పాతదే అయినప్పటికీ ఇప్పుడు ఈ మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నట్లుగా కథనాలు రావడంతో ఇతర దేశాల్లోనూ భయం మొదలైంది. అదేంటో చూద్దాం. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరోసారి కొత్త వైరస్ బీభత్సం సృష్టిస్తుంది. చైనాలోని ఆసుపత్రిలో అనేక మంది బారులు తీరారు. అనేక మంది మాస్కులతో మళ్లీ తిరిగి కనిపిస్తున్నారు. హ్యూమన్ మెటోనిమియా అనే కొత్త వైరస్ చైనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. చైనా దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక యొక్క సారాంశం. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి అధికార మీడియా సీసీటీవీ వెల్లడించింది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లుగా తెలుస్తుంది. విహెచ్ఎంపీవీ వైరస్ పిల్లలు, వృద్ధులకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎవరికైనా ప్రభావితం చేస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే శ్వాస ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలు దీని అధిక వ్యాప్తికి కారణమవుతుంది. హెచ్ఎంపీవీని వైరస్గా గుర్తించారు. ఆ వైరస్ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడిగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. వ్యాధి లక్షణాలు బయటకు కనిపించకుండా 3 నుంచి 6 రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా పేర్కొంది. ఈ వ్యాప్తిని నిరోధించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, అనారోగ్యంతో ఉన్న వారితో కాంటాక్ట్లో ఉండవద్దని డాక్టర్లు సూచించారు. అయితే ఈ వైరస్కు చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. వైరస్ గురించి సరైన అవగాహన, ముందు జాగ్రత్తలు నివారణకు అవసరమని పేర్కొన్నారు. మరోవైపు హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై చైనా స్పందించింది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరగడం సహజమేనని, గతేడాదితో పోలిస్తే ఈసారి కేసులు తక్కువగానే ఉన్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు.
ప్రజల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందన్నారు. చైనాలో ప్రయాణించడం సురక్షితమని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ ఇతర దేశాల్లో భయం మొదలైంది. ఇక చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తుంది.